Okay, good morning students. So today let us discuss remaining problems in dual nature of matter, that is level 2 bits. 2 bits is there in level 2. Then after we will discuss level 3. Okay, 51. If wavelength of k alpha ichadra, lambda k alpha, wavelength of k beta, lambda k beta, wavelength of L alpha vachi lambda L alpha. This is the ఎక్స్రే స్పెక్ట్రమ్ అనా. సో ఎక్స్రే స్పెక్ట్రమ్ తీసుకుంటే మనకి ఒకసారి లైక్ బోర్ అటామిక్ మోడల్లోనే ఎనర్జీ లెవెల్స్ అయ్యి సో కే ఎల్ ఎం ఎన్ అండ్ సో ఆన్ షెల్స్. సో ఎలక్ట్రాన్ emit energy or x-rays emits energy whenever x-rays jumping from or electron jumping from higher level to lower level అనా. సో హయ్యర్ లెవెల్ ఇంకా ఫస్ట్ లెవెల్ కనుక జంప్ అయితే దట్ ఈస్ దిస్ ద కే షెల్ అవుతుందనా. దిస్ ఈజ్ వాట్ కే ఆల్ఫా లైన్ అవుతుంది. సో నెక్స్ట్ లెవెల్ ఇంకా ఫస్ట్ లెవెల్కి వస్తే దట్ ఈస్ కే బీటా లైన్ అవుతుంది. నెక్స్ట్ కే గామా అండ్ సో ఆన్. సో సి డి స్టూడెంట్స్ ఫర్ కే షెల్, సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1 అని. కే ఆల్ఫా లైన్కి బేస్ కే షెల్ అంటే ఎన్ ఈక్వల్ టు 1. సో ఎన్ ఈక్వల్ టు 1 ఫర్ ఆల్ఫా ట్రాన్సిషన్ ఎక్కడి నుంచి వస్తుందనా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంకా ఎక్కడికి వస్తుందా 1కి వస్తుంది కాబట్టి ఓకే. సో ఫర్ కే ఆల్ఫా ఎన్ వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. యాక్చువల్లీ ఎన్ అనేది ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూ, కే షెల్ కాబట్టి ఎన్ ఈక్వల్ 1 దట్ ఈస్ ఫిక్స్డ్. ఓకే, నెక్స్ట్ ఉండరా. నెక్స్ట్ హైయర్ ఆర్బిట్ ఇంకా ఎల్ షెల్ జంప్ అయితే దట్ ఈజ్ వాట్ ఎల్ ఆల్ఫా లైన్ అంటారు. నెక్స్ట్ దాని ఇంకా ఎల్కి వస్తే ఎల్ బీటా లైన్ అంటారు. ఓకే, ఎల్ బీటా లైన్ అంటారు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 2 3 ఈ 3 ట్రాన్సిస్టర్ ఒకసారి చూడరా. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు K beta is equal to what? K beta is equal to, listen carefully. So energy of K beta is equal to energy of K alpha plus energy of L alpha. Clear? So ఈ టోటల్ ఎంత అంటే ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ యాడ్ చేస్తే వచ్చేస్తుంది ఈ టోటల్. ఓకే, సేమ్ మనకి సో ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ అకార్డింగ్ టు బోర్స్ థియరీ సిమిలర్. Okay, see in this case this is the energy. So energy formula is C by lambda. This is lambda K beta. That is equal to, this is Hc by lambda, this is K alpha. Okay, this is Hc by lambda L alpha. Okay, అన్నింటిలో నెక్స్ట్ ఉంది కాబట్టి గెట్ క్యాన్సిల్ అవుట్. ఓకే, సో రిమైనింగ్ ఏముందా 1 బై లాంబ్డా కే బీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుందా లాంబ్డా కే ఆల్ఫా లాంబ్డా ఎల్ ఆల్ఫా. ఓకే, కే ఆల్ఫా క్యాన్సిల్ అవుట్, లాంబ్డా ఎల్ ఆల్ఫా ప్లస్ లాంబ్డా K alpha. Okay, lambda K beta is equal to ఏమవుతుందా lambda K alpha lambda L alpha divided by lambda L alpha plus lambda K alpha. Okay, this is the answer. Already nothing. So lambda K alpha, lambda K beta is equal to lambda K alpha, lambda L alpha by lambda K alpha plus lambda K alpha. Lambda L alpha or whatever it K alpha. Lambda L alpha plus lambda K alpha, that is the option of 1. First option is correct. Already వీడియోస్లో మీకు సెండ్ చేసిన వీడియోస్లో మోస్లీస్ లా ఉందనా
మోస్ట్లీస్ లా అంటే the square root of the frequency of the spectral line is directly proportional to the atomic number Z. Okay, దీని మనం ఎట్లా కూడా రాయొచ్చు అబ్బాయి, nu is proportional to లేదా a into Z minus b రా, where b is the screening constant and a also proportional to constant. So this is the Moseley's equation. ఈ మోస్ట్లెస్ ఈక్వేషన్ కదా మనకి రిడ్బర్గ్ కాన్స్టెంట్ లో ఫార్ములా వచ్చేసి మనకు అక్కడ ఏమొస్తుందిరా 1 λ is equal to r z square 1 n1 square minus 1 n2 square. ఓకే డన్. ఇది మనకి యాంగులర్ వేవ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా న్యూ బార్ ఈక్వల్ టు 1 λ ఈక్వల్ టు r z square 1 n1 square minus 1 n2 square. ఫర్ హైడ్రోజన్ ఆటమ్ అయితే z is equal to 1 అన్న. సో అదర్ దాన్ అయితే z వాల్యూ కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఇదే ఫార్ములాన సపోజ్ 1/k ఆల్ఫా కనుక తీసుకుంటే వేవ్ లెంత్ ఆఫ్ k ఆల్ఫా లైన్ ఇజ్ ఈక్వల్ టు r ఇంటూ z మైనస్ b హోల్ స్క్వేర్ రా. ఇన్స్టెడ్ ఆఫ్ z వస్తుంది z మైనస్ b అవుతుంది 1/n1 స్క్వేర్ n ఈక్వల్ టు 1. k లైన్ కాబట్టి n ఈక్వల్ టు 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1. సో దట్ ఈజ్ టోటల్ వాల్యూ 1 అంటే 1/1 అన్న 1. సో 1/n2 స్క్వేర్. సో ఆల్ఫా లైన్కి n వాల్యూ ఎక్కడ ఆల్ఫా లైన్ అంటే ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్ అన్న అంటే n ఈక్వల్ 2 ఇంకా వస్తుంది కాబట్టి 2 స్క్వేర్. ఇది k ఆల్ఫాకి. సో b వాల్యూ ఫర్ k ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న. So by using this formula to calculate the wavelength of k alpha line, wavelength of k alpha line. Okay, wavelength of k alpha line. So b is the screening constant for k shell b value 1 now. Next for L shell ki 7.82 and next m shell ki vachesi approximately 9 is there. Okay, 9 or 8.7. Okay, this is the Moseley's equation. Actually నీట్ లెవెల్కి మోస్ట్లెస్ ఈక్వేషన్ లేదు. ఓకే, అంటే ఇది కూడా యాక్చువల్గా లేదు. మీకు ఆల్రెడీ మీకు వీడియో సెండ్ చేసిన దాంట్లో అటామిక్ ఫిజిక్స్ వీడియో సెండ్ చేసిన దాంట్లో మీకు ఆల్రెడీ మోస్ట్లెస్ ఈక్వేషన్ ఎక్స్రేస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ న్యూమరికల్ write down. Okay, next numerical problem. That is 52. 52 nana. Atomic numbers of two elements are 31 41. అటామిక్ నెంబర్స్ ఇచ్చాడు. అటామిక్ నెంబర్ Z 31 ఒకటి, Z 41 ఒకటి ఇచ్చాడు. ఓకే, ఫైండ్ ద రేషియో వేవ్ లెంత్ ఆఫ్ k ఆల్ఫా లైన్ అన్న. సి వేవ్ లెంత్ ఆఫ్ k ఆల్ఫా లైన్ జస్ట్ ఐ టోల్డ్ యూ. సో వేవ్ లెంత్ ఆఫ్ k ఆల్ఫా లైన్ అడిగాడు మనకి. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఇట్ ఈస్ 1/λ ఈజ్ ఈక్వల్ టు అడిగింది అంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ k ఆల్ఫా లైన్. సో ఇది λ1 అనుకుందారా. సో r ఇంటూ z మైనస్ b 1/n1 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్. r ఇంటూ z మైనస్ b హోల్ స్క్వేర్ అన్నా. z b వాల్యూ ఫర్ k ఆల్ఫా లైన్కి ఎంతరా 1. ఫర్ k షెల్ స్క్రీనింగ్ కాన్స్టెంట్ b ఈక్వల్ టు 1 అన్నా. So that's why 1/λ 1 is equal to r into z minus 1 whole square. Similarly 1/λ 2 is equal to 1/n square 1 of course ఇది కూడా రాసుకుంటే మీరు r into z minus 1 స్క్వేర్. ఇక్కడ z వాల్యూ ఎంత ఇచ్చాడు ఒకసారి చూడరా. 1/n1 స్క్వేర్ అంటే 1. See this 1 square by 2 square 1 minus same
సో డివైడ్ చేస్తున్నాను కదా, క్యాన్సిల్ అవుట్, ఆర్ఆర్ ఆల్సో క్యాన్సిల్ అవుట్. మనకి λ2/λ1 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు λ2 z-1. జెడ్ వాల్యూ ఫస్ట్ దానికి ఎంత ఇచ్చాడు, z1 వచ్చేసి 31 మైనస్ 130/40 హోల్ స్క్వేర్ అనా, 0 0 క్యాన్సిల్ అవుట్. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో మనకు కావాల్సిన λ1/λ2 కాబట్టి 16/9, దట్ ఈస్ ద ఆన్సర్. 16/9, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ Next 53, direct formula de Broglie wavelength. The de Broglie wavelength of a neutron in thermal equilibrium with heavy water at a temperature T Kelvin ana, mass వచ్చి m ఇచ్చాడు. So already we know lambda is equal to h by 2m era root of. This is the de Broglie wavelength in terms of energies. మనకి సో కైనెటిక్ ఎనర్జీ, దిస్ ఇస్ కైనెటిక్ ఎనర్జీ అయినా, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏంట్రా 3/2 kT కాబట్టి వేర్ k ఇస్ ద బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, therefore lambda equal to h divided by square root of 2m. This is the neutron mass nana, into what is the value of E? 3/2 kT. Cancel out, lambda is equal to h by 3m kT. ఆల్రెడీ మనం 3లో కూడా డిస్కస్ చేసాం. Like this. That is the wavelength of de Broglie wavelength in terms of Boltzmann constant, mass and temperature. Okay. 3m kT, option 3 da. That is the option 3. Okay. Write down. Next, level 3 bits na. So the level 3 kuda. Okay, level 3, first one, two metallic plate P and Q, two metallic plates, that is collector outai, emitter outai, are separated by a distance of 0.1 meter ichadu. Of course distance anukondi, that is the R anukondi, 0.1 meter. Okay, these are connected through an ammeter without any cell. Okay, a magnetic field B exists parallel to the plates. Magnetic field etla undra, parallel to the plates annadu. So a light of wavelength between 4000 angstroms to 6000 angstroms fall on the plate Q. The emitter మీద పడిందనా. See dear students, this is what Q ఇది, this is emitter రా, ఇది collector రా, ఇది P రా, collector ఇది. సో హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్స్ ఇట్లా ఫాలో అవుతాయి. ఓకే, వేవ్లెంత్ 2 వేవ్లెంత్ ఇచ్చాడు, λ1 λ2 ఇచ్చాడు. అఫ్ కోర్స్ ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అయినాయి అనుకుందాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఉందన్నా, ఎట్లా ఉందంటే ప్యారలల్ ఉందన్నాడు. ఎట్లా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ ప్యారలల్ టు ద ప్లేట్స్, ఈ ప్లేట్స్కి ప్యారలల్గా ఉంది లైక్ దిస్. అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్కి ఫ్లో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్కి పర్పెండిక్యులర్గా ఉందన్నాడు. is the direction of magnetic field. Direction of magnetic field. Okay, nana. Electron eject any. Okay, done. Okay, falls on the metal plate Q. Whose work function is? Work function ichchada manaki. Ent ichchada ante work function 2.39 electron volt ichchada. Listen carefully. Calculate the minimum value of B for which the current registered with ammeter is 0. అంటే ఎలక్ట్రాన్స్ లిబరేట్ అయినాయి కానీ అక్కడ రీచ్ అవ్వట్లా, అంటే సో కరెంట్ ఏమి ప్రొడ్యూస్ అవ్వలేదు అన్నాడు. ఓకే, ఇక్కడ ఒకసారి చూడడం మనకి, ఇక్కడ మనకి ఇది ఏంటది వర్క్ ఫంక్షన్. ఓకే, సో λ1 ఎంత ఇచ్చాడు, 4000 ఇచ్చాడు. ఓకే నాన్న, యాంగ్స్టమ్స్. λ2 ఎంత ఇచ్చాడా, 6000 ఇచ్చాడు. ఒకసారి ఈ వేవ్ లెంత్లతో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయో కావో చూద్దాం ఒకసారి.
ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా 1 వేసుకో ఫస్ట్. హెచ్సి వాల్యూ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ 12400 ఎలక్ట్రాన్ వోల్ట్ డివైడెడ్ బై ల్యాండా 1 4000 కదరా. 0000 క్యాన్సిల్ అవుట్, 4 3s are 4 1s are. ఓకే, 0 ఉంది పైకి వస్తే ఏమవుతుందన్నా 3.1 ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ E1 గ్రేటర్ దాన్ వర్క్ ఫంక్షన్ ఉంది, అంతేగా. వర్క్ ఫంక్షన్ ఇదే E1 3, అది 2.9, అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ ఎజెక్టెడ్ అవుట్, ఎలక్ట్రాన్స్ లిబరేట్ అవుతుంది అంటే. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ టేక్స్ ప్లేస్, ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ అనేది రన్ అయింది. నెక్స్ట్ E2 ఈజ్ ఈక్వల్ టు ద్వారా ఎస్సీ బై ల్యాండా 2 అబ్బాయి 12400 ఎలక్ట్రాన్ వోల్ట్ డివైడెడ్ బై 6000, ఇది 0000 క్యాన్సిల్ అవుట్, 62s are 120 రా, అంటే అప్రాక్సిమేట్లీ 2.1 వేసుకుంటారు జస్ట్. అంటే E2 లెస్ దాన్ వర్క్ ఫంక్షన్ కాబట్టి నో ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్, అంటే ఈ వేవ్ లెంత్తో జరగదు. ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్, ఓన్లీ ఐ విల్ టేక్ దిస్ వేవ్ లెంత్ అబ్బాయి. ఓకేనా. సో ఈ వాల్యూ ఇది, వర్క్ ఫంక్షన్. ఇప్పుడు చూద్దాం మనం. మనకి ఒకసారి ఇక్కడ చూస్తే వెలాసిటీ కావాలి. E minus W is equal to kinetic energy. Already I told you. This is the Einstein-Podolsky equation just. E minus W is equal to half mv square. Okay na? On cross multiplication 2 E minus W by m root over is equal to V. That is the velocity. Magnetic field కావాలి కాబట్టి మనకి ఏంట్రా. సో whenever a charged particle is perpendicular to the magnetic field, then the particle goes to circular path of radius r. R is equal to mv by ev or qb, whatever it, charge of the electron. సో మనకి b కావాలి కాబట్టి mv by ఏమవుతుందన్నా e into r అవుతుంది. ఓకే, m by r, what is the value of v? ఇక్కడ చూడండిరా, square root of 2 e minus w by m. m లోపల పోతే m స్క్వేర్ అవుతుందనా, ఒక m క్యాన్సిల్ అవుతుంది. v is equal to 1 by er square root of ఎంత అవుతుందిరా 2m e minus w. ఓకేనా, that is the formula. Substituting all values in this equation, then we will get the final answer. Okay, magnetic field is equal to 1 by E value charge of the electron ra minus 19 na. R and ichadu 0.1 meter అంటే 1 into 10 power minus 1. Okay, done. Next ఎంత ఉందిరా, root over square root of 2 into mass ఎంతరా 9.1 లేదా 9 వేసుకోండి 31 into E minus W రా. E minus W రా, ఈ వచ్చేసి 3.1 అన్న, ఎందుకంటే దీనివల్ల ఫోటో ఎలక్ట్రిక్ రన్ అవుతుంది. ఇదంతా 2.39. ఓకే, 1. సో అడిపోయింది, ఇక్కడ 0 ఉంది, 10 అంటే 7 రా, ఇది 0.7 జస్ట్. ఓకే, 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్ రన్ అయ్యి, అంటే అగైన్ 1.6 10 power minus 19. ఓకేనా, అది. సో ఇక్కడ చూడండి అబ్బాయి, b ఈజ్ ఈక్వల్ టు 1 బై, దీన్ని నేను 16 రాస్తున్నాను రా, ఇంటూ ఇది 20, ఇది 21. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ చూడండి రా, సేమ్ చేద్దాం, 9 into 2 18. ఓకే, ఇంటూ ఇక్కడ చూడండి ఒకసారి 7 ఈ సైడ్ వచ్చింది అనుకుందాం, దీన్ని కూడా ఈ సైడ్ తీసుకుందారా. 102 16 7s are, చూడండి ఒకసారి 16, ఇది 7 రానా, ఇది 21 వేసుకోండి జస్ట్. అప్పుడు ఎంత అవుతుంది మనకి 112 రా. ఓకే, సో మనకి ఇక్కడ 112 అయింది. 112
ఈ రెండు వాల్యూస్ వచ్చింది కాబట్టి -21 -31 ఎంతరా -21 -31 52 అబ్బాయి -52 ఓకే అంతేగా ఇక్కడ పోతే 50 అది 52 ఓకే క్లియర్ రా సో నెక్స్ట్ రా చూడండి ఒకసారి ఇక అప్రాక్సిమేట్ వాల్యూస్ చేస్తున్నాను 1/16 × 10⁻21 ఓకే √18ని నేను ఏం చేస్తానంటే 18 ఉంది కదా జస్ట్ 4 రాస్తున్నా 4.1 ఇంటూ ఇది ఎంతరా 100 అనుకో 110 11 11 సార్ 121 10 10 సార్ 100 ఓకే 10.2 సంథింగ్ ఏంటి లేదంటే 12 వేసేది పర్లేదు పోనీ 11 ఏంట్రా 11 11 సార్ 121 కదా అప్రాక్సిమేట్లీ 11 10.5 ఇంటూ 10⁻⁴ బయటకు వస్తే ఎంత అవుతుంది ఇది 26 -26 ఓకేనా సో చూడాలి ఒకసారి 4 1s are 4 4s are రా 2 2s are 2 5s are ఓకే సో 5/2 అంటే ఎంత 2.5 ఓకే ఇంటూ 10⁻⁴ రిమైనింగ్ ఎంత చూడండి ఇది పైకి పోతే మనకి ఇక్కడ సారీ ఇది మైనస్ నానా -21 ఇది ఓకే -21 పైకి పోతే +21 అవుతుంది just 5 -5 Tesla that is the answer so the option is 2.5 that is 2.86 10⁻⁻5 Tesla option is 1 ra that is identically equal to 2.86 10⁻⁻5 okay Tesla nana so the option is 1 okay write down ఓకే నాన్న ఇక్కడ మనం ఏం చేయలేదు జస్ట్ ఓన్లీ క్యాలిక్యులేషన్ ఇక్కడ 2 వేరియబుల్స్ ఇన్సర్ట్ చేశాడు రా λ1 λ2 λ1 వచ్చే ఎనర్జీ వచ్చేసి 3.1 అన్న E2 వచ్చేసి ఎంత వచ్చిందిరా జస్ట్ 2.1 ఈ E2 ఎనర్జీ వర్క్ ఫంక్షన్ కన్నా తక్కువ ఉంటే దెర్ ఇస్ నో ఎమిషన్ కాబట్టి నేను ఐ విల్ టేక్ ఓన్లీ E1 తీసుకున్నాను రా సో జనరల్ ఫార్ములా ఆర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను దిస్ ఇస్ క్యాలిక్యులేషన్ ఓకే క్యాలిక్యులేషన్ కొద్దిగా లెంతీ నెక్స్ట్ న్యూమరికల్ ప్రాబ్లం లెవెల్ 3 బిట్లు కాబట్టి కొద్దిగా లెంతీగా అనిపిస్తాయి ఓకే నెక్స్ట్ దట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 3 రా ప్రాబ్లం నెంబర్ 3 నానా when light of wavelength λ/2 falls on a metal electrons are liberated with maximum kinetic energy of E okay so ఏమన్నాడు light of wavelength λ/2 నానా so hc/λ/2 is equal to work function plus kinetic energy ke ఇంతే కదరా ke maximum kinetic energy E of kinetic energy metal electrons liberated with a maximum kinetic energy of E okay when light of wavelength λ/3 falls on the same metal means work function same nana same metal okay ఏమన్నాడు kinetic energy of found to be doubled అన్నాడు maximum kinetic energy of electron is found to be double అయిందంట ఓకే సో hc/λ this is equation number 1 అనుకుంటా hc/λ ఎంత అన్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ λ/3 అన్నాడు λ/3 that is equal to 5 plus ఇదేమైంది అన్నాడు డబుల్ అయింది అన్నాడు this is 2k this is k this is 2k equation number 2 రా వాట్ ఈస్ ద థ్రెషోల్డ్ వేవ్లెంగ్త్ ఎంత అన్నాడు అబ్బాయి మనకి ఓకేనా థ్రెషోల్డ్ వేవ్లెంగ్త్ ఎంత అన్నాడు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేస్తున్నా 2తో మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ 1 ఎంత అవుతుంది 4hc/λ is equal to 2π వర్క్ ఫంక్షన్ అనా ప్లస్ 2k ఈక్వేషన్ నెంబర్ 3 రా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 3 - 2 చేస్తున్నాను 3 - 2
చేస్తే 4hc by lambda minus 3hc by lambda ఎంత just hc by lambda. నెక్స్ట్ 2 pi minus pi just pi. 2k 0 cancel out. So hc by lambda is equal to pi అంటే hc by అడిగింది నేను థ్రెషోల్డ్ వేవ్ లెంత్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ నా థ్రెషోల్డ్ వేవ్ లెంత్ తెలియదు. సో hc by lambda naught. Okay, now hc cancel out. Lambda naught is equal to just lambda. That's all. Okay, threshold wave is equal to lambda. That is the answer, na? That is the answer. So this is the problem number 3 ra. Problem number 2 miss అయినట్టుంది. Problem number 2 చేద్దాం నెక్స్ట్. Problem number 2 నా సారీ మిస్ అయింది. Problem number 2. Problem number 2 చూడరా. ఇంటెన్సిటీ ఇచ్చాడు. లైట్ ఆఫ్ ఇంటెన్సిటీ 10 power minus 5 watt per meter square ఇచ్చాడు. ఇంటెన్సిటీ వచ్చి 10 power minus 5 watt per meter square. ఓకే. పాల్స్ అలాగే సోడియం ఫోటో సెల్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చాడు? సర్ఫేస్ ఏరియా 2 centimeter square అంటే ఎంత బాయ్? -4 meter square. ఓకేరా. సో ఇప్పుడు మనం పవర్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై ఏరియా. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏరియా. ఐ ఎంతరా? 10 power minus 5. ఏరియా ఎంత బాయ్? 2 into 10 power minus 4. ఓకే. పవర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందా? 2 into 10 to the power of -9 వాట్స్ వచ్చింది. పవర్ అట్లా పెట్టండి. నెక్స్ట్ ఎవరు చూడండి కేర్ఫుల్గా. ఓకే. వర్క్ ఫంక్షన్ వచ్చేసి 2 electron volts ఇచ్చాడు మనకి. వర్క్ ఫంక్షన్ వచ్చి ఎంత ఇచ్చాడు బాయ్? వర్క్ ఫంక్షన్ 2 electron volt. ఓకే, అట్లా ఉంచండి వర్క్ ఫంక్షన్. ఓకే. అజ్యూమ్ దట్ ఓన్లీ టాప్ 5 layers of sodium absorbs instant energy and effective atomic area of the instant energy and effective atomic area of sodium is ఎంత ఇచ్చాడు? 10 power minus 20 ఇచ్చాడు. ఎఫెక్టివ్ ఏరియా రా అంటే ఏరియా, ఎఫెక్టివ్ ఏరియా అంటే టోటల్ ఏరియా అనుకోండి. ఎంత ఇచ్చాడు అబ్బాయి? 10 power minus 20 meter square. ఓకే. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇది జస్ట్ అక్కడ సర్ఫేస్ ఏరియా ఇది, అది టోటల్ ఏరియా. ఇప్పుడు నేను ఏం అనుకుంటున్నాను అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ejected, number of electrons is equal to number of electrons ejected is equal to number of layers are 5 layers kada, number of layers into okay into area of the surface by total area ra. Area of surface by total area. ఒకసారి ఇక్కడ కేర్ఫుల్ చూడాలి బాయ్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయి? అదే లైట్ అనేది జస్ట్ 5 layers మీద ఫాలో అవుతుంది. నంబర్ ఆఫ్ లేయర్స్ ఇంటూ ఏరియా ఆఫ్ సర్ఫేస్ బై టోటల్ ఏరియా ఇస్తే మనకి ఏరియా గెట్ క్యాన్సిల్, మనకి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేస్తుంది. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ n is equal to నంబర్ ఆఫ్ లేయర్స్ ఎంతరా? 5. ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఎంత? జస్ట్ 2 into 10 power minus 4 divided by టోటల్ ఏరియా ఎంత ఇచ్చాడు అబ్బాయి? 10 power minus 20. ఏరియాని సర్ఫేస్ ఏరియాని టోటల్ ఏరియాతో డివైడ్ చేశాను. ఓకే. 5 into 10 రా. ఇది 5 into 2 10 అవుతుంది. -3 రా. ఇది పైకి పోతే +20 అవుతుంది. అంటే ఓన్లీ 10 to the power 17 ఎలక్ట్రాన్స్ అనేవి లిమిట్ అవుతాయి అబ్బాయి. లిజన్ కేర్ఫుల్లీ. n వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలో ఒకసారి చూడండి కేర్ఫుల్. ఇఫ్ వాడు ఏమన్నా అంటే నెక్స్ట్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫోటో ఎమిషన్ వేవ్ పిక్చర్ ఆఫ్ లైట్ ఈజ్ నియర్లీ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫోటో ఎమిషన్ రన్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అన్నాడు. సి ఇక్కడ మనకి పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏంట్రా? రేట్ ఆఫ్ వర్క్ అనేగా. ఇది ఎనర్జీ ఆఫ్ ద 1 photon. నంబర్ ఆఫ్ ఫోటాన్ అయితే NE/T రా. NE/T. I want T అబ్బాయి. NE/P రా రే.
ఈ అంటే ఏంది ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీ ఎంత, దట్ ఈస్ నథింగ్ బట్ వర్క్, అది వర్క్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ వాట్ ఏది వర్క్ ఫంక్షన్ అన్న. ఎనర్జీ అంటే ఇక్కడ వర్క్ ఫంక్షన్. సో ఎంత వచ్చిందిరా 10⁻17. ఓకేరా. ఎనర్జీ ఎంత ఇచ్చాడు, దిస్ ఈజ్ ఎనర్జీ నానా, దిస్ ఈజ్ వాట్ ఎనర్జీ. అదే ఎనర్జీ అన్న వర్క్ అన్న అంతా అదే, దట్ ఈస్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కాబట్టి 1.6 10⁻−19. ఓకేరా. డివైడ్ బై పి ఎంతరా, పి ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను, 2 × 10⁻−9. 2 × 10⁻−9 అది -9. ఓకేనా బాయ్. 2 2 క్యాన్సిల్ అవుట్. సో ఇది పైకి వస్తే ఏమవుతుంది, +9 అవుతుందా. సో అల్టిమేట్లీ మీకు మనకి ఎంత అవుతుంది, 10 -10 -10 7 was 7 అంటే 1.6 × 10⁻7 సెకండ్స్ రా. ఇది ఇయర్స్లోకి మార్చాలి. ఆన్సర్ వచ్చేసి ఇయర్స్లో ఉందా, ఇక్కడ చూడరా 1 year ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి కాన్స్టెంట్ 3.2 × 10⁻7. ఓకే సెకండ్స్. 1 year వాల్యూ 3.2 10⁻7 సెకండ్స్ రా. ఇక్కడ సెకండ్ ఉంది కాబట్టి 1 సెకండ్ వాల్యూ ఎంత అవుతుంది, 1/3.2 10⁻7 ఇయర్స్ అవుతుంది. సో t ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10⁻7 డివైడెడ్ బై 3.2 × 10⁻7 ఇయర్స్. ఓకే డన్. 1s are 2s are. t ఈజ్ ఈక్వల్ టు వాట్, అల్టిమేట్లీ 1/2 ఇయర్. దట్ ఈస్ ద ఆన్సర్ అబ్బాయి, దట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ ఒకసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఇన్ దట్ లేయర్ ఇన్ దట్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు, ఎన్ని లేయర్స్ ఉన్నాయి మొత్తం, జస్ట్ 5 లేయర్స్ ఇంకా వస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ 5 లేయర్స్ ఇంటూ ఏరియా ఆఫ్ సర్ఫేస్. సో ఏరియా ఆఫ్ ఈచ్ లేయర్ బై టోటల్ ఏరియా వేస్తే మనకి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. అదొక్కటే అక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, దిస్ ఇస్ ద ప్రాబ్లం నెంబర్ 2. 3 ఆల్సో కంప్లీటెడ్. రైట్ డౌన్. ఓకే నాన్న, లెవెల్ 3లో నెక్స్ట్ న్యూమరికల్ ప్రాబ్లం, దట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 4. When a light of wavelength lambda when a light of wavelength lambda and photon energy 2 electron volts falls on the metal surface, electrons are emitted with a maximum speed v ఇచ్చాడు. maximum speed ఎంత ఇచ్చాడు, v ఇచ్చాడు. If the wavelength is decreased by 25% decrease చేశాడంట, maximum speed of emitted electrons becomes 2v అయింది. ఫైండ్ ద వర్క్ ఫంక్షన్ అంట. ఒకసారి జాగ్రత్త చూడరా. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు hc/λ, ఆల్రెడీ వీ నో. ఈ ఎనర్జీ ఎంత ఇచ్చాడు, ఇది జస్ట్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చాడు. ఈవెన్ అనుకోండి దీన్ని 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకేరా. నెక్స్ట్ E2 ఈజ్ ఈక్వల్ టు hc/, రెండోసారి ల్యాండా ఎంత ఇచ్చాడురా, సెకండ్ కేసులో ల్యాండా ఎంత ఇచ్చాడు, ఎలక్ట్రాన్స్ విత్ మ్యాక్సిమం స్పీడ్. ఫస్ట్ దీంట్లో స్పీడ్ వచ్చి v1 వచ్చి ve. ఓకే. రెండో కేసు ఇఫ్ ద వేవ్ లెంత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25%, వేవ్ లెంత్ ఈజ్ డిక్రీజ్డ్ బై ఎంత అన్నాడు, 25% డిక్రీజ్ చేశాడు. అంటే మొదలు వచ్చి 100% ఉంది, తర్వాత 25% డిక్రీజ్ చేస్తే ఓన్లీ 75%. 75 అంటే 0.75 బై 0.75 లాండా. ఓకే కదా, 0.75 లాండా ఇది. అంటే hc/0.75 అంటే 3/4గా లాండా. ఓకేనా. ఈ వాల్యూ ఎంత ఇంతవరకు, ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంది. 4/3 is that is 2 electron volt. సో E2 ఎంత ఇప్పుడు 8/3 ఎలక్ట్రాన్ వోల్ట్. ఇప్పుడు వెలాసిటీ ఎంత అన్నాడు, మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బికమ్స్ 2v అన్నాడు. ఓకే. అయితే మనకి ఏం కావాలి, ఇంతకీ ఫైండ్ వర్క్ ఫంక్షన్ కావాలరా, వర్క్ ఫంక్షన్ కావాలి. ఓకేనా, జాగ్రత్త చూడరా. అకార్డింగ్ టు ఐన్స్టీన్ ఈక్వేషన్ E ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ మ్యాక్సిమం ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ v1/2. ఓకేనా. వర్క్ ఫంక్షన్ కావాలి కాబట్టి మనకి జాగ్రత్త చూడరా. ఫస్ట్ E1 వచ్చేసి ఎంత, 2 ఎలక్ట్రాన్ వోల్ట్ కదా, 2 ఇది. ఓకే, 2 ఎలక్ట్రాన్ వోల్ట్. 5
ప్లస్ హాఫ్ ఎమ్ v1 స్క్వేర్ అంటే v స్క్వేర్. ఈక్వేషన్ నెంబర్ 1 అని ఉంటుంది దీన్ని. నెక్స్ట్ రెండోది ఎంతనా e2 వాల్యూ 8/3 కదా. సిమిలర్లీ 8/3 ఎలక్ట్రాన్ వోల్టేజ్ దిస్ ఈజ్ పై ఏ హాఫ్ ఎమ్ v2 2v అంటే ఏమవుతుంది 4 ఇంటూ 4 బై. ఓకేనా, మనకేం కావాలరా? దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2 రా. రే ఐన్స్టీన్ ఫోటోనిక్ ఈక్వేషన్లో నేను ఒకసారి E1 వాల్యూ V1 వాల్యూ రాశాను, ఇంకోసారి E2 వాల్యూ V2 వాల్యూ రాశాను అంతే. జస్ట్ ఇదే స్టాండర్డ్ ఈక్వేషన్ తీసుకున్నాను రా. ఇదే స్టాండర్డ్ ఈక్వేషన్ తీసుకొని ఈ స్టాండర్డ్ ఈక్వేషన్లో ఫస్ట్ E1 రాసా 2, E2 రాసా 8/3. రెండింటిలో వర్క్ ఫంక్షన్ పై ఏ. ఫస్ట్ v1 v స్క్వేర్, v2 ఎంత అవుతుంది 2v హోల్ స్క్వేర్ అంటే 4. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే వర్క్ ఫంక్షన్ కావాలి కాబట్టి ఈక్వేషన్ 1 ఇంటూ 4 చేస్తాను రా. ఎందుకంటే 4 ఉంది, 4తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది రెండు. ఈక్వేషన్ 1 4తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందా 4 ఇంటూ 8 4 పై ప్లస్ 4 హాఫ్ mv స్క్వేర్. ఓకేరా, ఈక్వేషన్ నెంబర్ 3 అయింది. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్ 3 మైనస్ 2 చేయండి రా. ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తే జాగ్రత్త చూడరా, జాగ్రత్త చూడాలి బాయ్. 8 మైనస్ 8/3, 8 మైనస్ 8/3. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 4 పై మైనస్ పై 3 పై. ఓకే డన్. ఇది ఎంత అవుతుంది? 2 అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మిగిలింది. ఇప్పుడు ఎంత ఇప్పుడు? సో 24 మైనస్ 8/3a ఈజ్ ఈక్వల్ టు 3 పై. అంతేగా, ఎంత అవుతుంది? 16 16 ఈజ్ ఈక్వల్ టు 9 పై అబ్బాయి. 3 into 3 9 కదా. 16/9 ఈజ్ ఈక్వల్ టు పై రా. పై ఈజ్ ఈక్వల్ టు 9 2s are 18 కదా. సో 1.9 1.80. ఓకే, ఎలక్ట్రాన్ వోల్ట్స్, దట్ ఈస్ ద పై వాల్యూ రా. సో ద ఆప్షన్ ఈస్ 2 రా, 1.78 of course. Approximately 9 2s are 18 కదా. ఓకే 8s. ఓకే డన్, దట్ ఈస్ ద పై వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ 5th one. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డౌన్. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం రా. థ్రెషోల్డ్ వేవ్లెంగ్త్ ఫర్ ఏ సర్టెన్ మెటల్ ఈజ్ లాంబ్డా నాట్. ఓకే, థ్రెషోల్డ్ వేవ్లెంగ్త్ ఇచ్చాడు. లైట్ ఆఫ్ వేవ్లెంగ్త్ లాంబ్డా నాట్ బై 2 ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్ అన్నాడు. ఓకే, దాని చూడాలి అబ్బాయి. థ్రెషోల్డ్ వేవ్లెంగ్త్ అంటే మ్యాక్సిమం వేవ్లెంగ్త్. బిలో థ్రెషోల్డ్ వేవ్లెంగ్త్ పొటెన్షియల్ ఎమిషన్ టేక్స్ ప్లేస్. సో hc by lambda naught ఇన్సిడెంట్ ఎనర్జీ ఎంత? లాంబ్డా నాట్ బై 2 అన్నాడు కాబట్టి 2 పై రాస్తాను. ఈజ్ ఈక్వల్ టు hc by lambda naught ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ద మాక్సిమం వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 10⁶ ఇచ్చాడు రే వెలాసిటీ. ఇప్పుడు దీన్ని నేను k1 అన్నాను కదా. వెలాసిటీ ఇచ్చాడు, లాస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. నెక్స్ట్ లేదంటే హాఫ్ mv స్క్వేర్ రాయి పర్లేదు. హాఫ్ m v స్క్వేర్ ప్లస్ 10⁶ స్క్వేర్ అంటే 10⁻12 రా. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 అందామా. ఓకే, నెక్స్ట్ ఇఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఇస్ రిడ్యూస్డ్ టు λ/5, hc by lambda naught by 5 is equal to hc by lambda naught plus half m. The maximum velocity of electrons in meter per second. ఇది కనుక్కోవాలి మనం. ఈ హాఫ్ m స్క్వేర్ v వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్
2 అందామా? ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం జస్ట్ మనకి వెలాసిటీ కావాలి కదా, వెలాసిటీ కావాలి కాబట్టి వెలాసిటీ కావాలి కదా, దీన్ని మనం సపరేట్ చేస్తే ఏమవుతుందిరా? లేదంటే డివైడ్ చేద్దామా? డివైడ్ చేస్తే ఈ టర్మ్ మిగిలిపోతుంది, అందులో వస్తుంది. ఓకే, వర్క్ ఫంక్షన్ అఫ్కోర్స్ ఓకేనా. దీన్ని మనం ఏం చేద్దామంటే డివైడ్ చేద్దామా? డివైడ్ చేద్దాం. ఓకేనా? ఓకే, డివైడ్ చేయండి. ఏమవుతుంది? డివైడింగ్ ఈక్వేషన్ 1/2 చేస్తున్నారా? ఇది క్యాన్సిల్ అవుతుంది. 2/5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది ఎస్సీబీ ల్యాండా అంటే వర్క్ ఫంక్షనేగా, ఈ పైన రాస్తున్నాను ప్లస్ హాఫ్, లేదంటే కైనెటిక్ ఎనర్జీ కేవలం రాయండి దీన్ని బై 5 ప్లస్ ఇదేమవుతుందా K2 అని రాయండి. మనకి K2 కావాలి కదా. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను అబ్బాయి. 2π ప్లస్ 2K2 5π ప్లస్ 5K1. ఓకేరా. సో దీన్ని ఆ సైడ్ తీసుకెళ్తే ఎంత అవుతుంది? ఇక్కడ 3π అవుతుంది ఇది. ఓకే, అంతేనా? దీన్ని ఆ పక్క తీసుకెళ్ళాలి, దాన్ని ఈ పక్కకు వస్తుందా? ఓకే, 2π ప్లస్ 2K2 ఈజ్ ఈక్వల్ టు 5π ప్లస్ 5K1 రాశాను. ఓకే, డన్. 3π అవుతుంది, ఇది ఈ పక్కకు వస్తే మైనస్ అవుతుందా? మైనస్ రాకూడదు, జస్ట్ వెయిట్. ఓకే స్టూడెంట్స్, మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1, దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2 రా. జస్ట్ కొద్దిగా మీకు ఇంకో వేలో చెప్తాను. మనం ఏం చేద్దామంటే సపరేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ సైడ్ తీసుకొస్తున్నాను. వెయిట్, సి ఇది ఎంత అవుతుందా? hc/λ0/5 కదా, 5sc ఇంతేనా వచ్చింది. సో వాడు వచ్చింది λ0/5 రా. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 1 ఈ 1 ఉంది రైట్ నానా, ఈ సైడ్ తీసుకోండి. 2hc/λ0 మైనస్ sc/λ0 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m, of course 10 power 12 and v square value. Okay, నెక్స్ట్ దీని సైడ్ తీసుకురా. ఏమవుతుంది? దీని సైడ్ వస్తే ఇదంతా ఉంది చూడండి. 2hc/λ0 sc/λ0 ఓన్లీ జస్ట్ sc/λ0 హాఫ్ m 10 power 12 అంటే దట్ ఈస్ v1 స్క్వేర్ అనేది, అంటే v1 స్క్వేర్ లాస్ట్లో రాస్తాను డైరెక్ట్గా, లేదంటే ఇది v1 స్క్వేర్ అని సబ్స్టిట్యూట్ చేయొద్దు. v1 square, this is v2 square, okay, this is v1 square. Okay, done. ఇప్పుడు దీని ఈక్వేషన్ 1 అందారా. నెక్స్ట్ ఇది చూడరా, ఎంత అవుతుంది? 5hc/λ0 మైనస్ hc/λ0 జస్ట్ 4hc/λ0. ఓకే నాన్న, అయిపోయింది. జస్ట్ v2 స్క్వేర్ ఈక్వేషన్ నెంబర్ 2 రా. ఓకేనా? ఇప్పుడు డివైడ్ చేద్దాం. ఈక్వేషన్ 1/ఈక్వేషన్ 2 డివైడ్ చేస్తే మనకి డైరెక్ట్గా డివైడ్ చేస్తాను అబ్బాయి, క్యాన్సిల్ అవుట్. సో 1/4 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m క్యాన్సిల్ అవుట్. v1 స్క్వేర్ బై v2 స్క్వేర్. మనకు కావాల్సింది v2 స్క్వేర్గా 4 ఇంటూ v1 స్క్వేర్. v2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందా? 2 ఇంటూ v1. v2 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ v1 స్క్వేర్ 10 power 6 కదా. v1 అంటే మీటర్ పర్ సెకండ్. దట్ ఈస్ ద ఆన్సర్ రా. v2 స్క్వేర్ ఇది 4, దీన్ని 2 స్క్వేర్ రాశాను అనుకోండి. సపోజ్ just square remove చేస్తే v2 into 2 into v1. So the option is, fifth one 2 into 10 power 6 option is 4. Fourth option
Fourth option. Okay. Write down. Next numerical problem, right? Next numerical problem. Okay, there is a simple method. Simple method. Okay, next problem number 6. Okay, చూడండి ఒకసారి లైట్ రేస్ ఆఫ్ వేవ్ లెంత్ ఇచ్చాడు 6000 ఆంగ్స్ట్రామ్స్ అండ్ ఆ ఫోటాన్స్ ఇంటెన్సిటీ ఇచ్చాడు. ఇక్కడ మనకి వేవ్ లెంత్ వచ్చేసి ఎంత ఇచ్చాడా అంటే 6000 ఆంగ్స్ట్రామ్స్. ఇంటెన్సిటీ ఇచ్చాడా ఎంత ఇచ్చాడన్నా 39.6. ఓకేనా, వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇన్సిడెంట్ అంటే మెటల్ ఫుల్ స్టాప్. ఇఫ్ only 1% of photons incident on the surface emit photoelectrons, then the number of electrons emitted per second per unit area of the surface will be అన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా అడిగాడు. ఓకేరా, సో లిసన్ కేర్ఫుల్లీ. దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ ఫోటాన్స్. లైట్ రేస్ ఆఫ్ వేవ్ లెంత్ 600 ఆంగ్స్ట్రామ్స్ అండ్ ఫోటాన్ ఆఫ్ ఇంటెన్సిటీ 39.6 watt per meter square. ఇన్సిడెంట్ ఆన్ ద మెటల్. సో దిస్ ఈజ్ ద మెటల్. ఈ మెటల్ మీద ఇన్సిడెంట్ అయినటువంటి వేవ్ లెంత్ ఇది, ఇంటెన్సిటీ ఇది. ఐన్ ఇంటెన్సిటీ అన్నా ఆ ఇంటెన్సిటీ అయినా వేవ్ లెంత్ వచ్చి దాని వేవ్ లెంత్, ఆ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ లేకుండా ఆ లైట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఐ విచ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద మెటల్. ఆఫ్ కోర్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ద మెటల్. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ ఒకసారి జస్ట్ లిజన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మనకి ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై ఏరియా. పవర్ అంటే ఏంద్రా? ఎనర్జీ బై టైమేగా ఇంటూ ఏరియా. ఇది ఒకదాన్ని. సో నంబర్ ఆఫ్ కావాలి కాబట్టి ఎన్ఈ బై టిఏ, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇన్స్టెంట్ ఆన్ ద మెటల్ కాబట్టి. సో ఇప్పుడు చూడండి ఒకసారి, మనకు కావాల్సింది ఏంటంటే వాడు అడిగింది ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా అడిగాడు. సో ఇప్పుడు ఏమవుతుంది? దీని ఇక్కడ వస్తే ఐ బై ఈ అవుతుందిరా. ఓకేనా, ఐ బై ఈ అవుతుంది. సి ఐ బై ఈ అంటే హెచ్సి బై లాంబ్డానేగా. ఇది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా. అయితే మొత్తం అడగ ఓన్లీ 1% అడిగాడు, లాస్ట్లో 1% వేస్తాను. సో అల్టిమేట్లీ ఎన్ బై టీ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇందులో 1% అంటే 1/100, 1/10⁻² ఇంటూ 1% అడిగాడు అంతే. జస్ట్ 1% అంటే 1/100. ఐ వాల్యూ ఎంత ఇచ్చాడు రా? 39.6. లాంబ్డా వాల్యూ ఎంతరా? 6 ఇంటూ 10⁻⁻7. ఓకే, హెచ్సి వాల్యూ ఎంతరా? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ 20 ఇంటూ 10⁻⁻26. హెచ్ ఇంటూ సి వాల్యూ. ఓకేనా? ఇది ఆల్మోస్ట్ 40 ఉంది. ఇది 20 అనుకుంటే 21s ఆర్ 22s ఆర్ 6 ఇంటూ 2 ఎంతరా? 12. ఓకే, ఇంటూ 10 to the power ఆఫ్ రిమైనింగ్ ఎంతరా? ఇది 26 మైనస్ 26 ప్లస్ 2 10⁻24 -24 అయినా -24 పైకి వెళ్తే అవుతుంది +24 అవుతుంది. 24 నుంచి 7 లెస్ అయిందా? 7 లెస్ చేస్తే 24 కదా, 17 అంతే కదా. దట్ ఈస్ ద ఆన్సర్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా 12 into 10⁻17. So the option is 3 by 17 ఉందా? అరే ఓన్లీ 1% రా, ఓన్లీ 1%. ఇందులో ఓన్లీ 1% కన్సిడర్ చేయమన్నాడు మనకోడు. ఇందులో ఓన్లీ 1% తీసుకున్నాడు కాబట్టి 1/100. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. If a photo emissive cell with exciting wavelength lambda, the fastest electron has a speed v. Okay,
If the exciting wavelength is changed to 3 lambda by 4, the speed of fastest emitted electron will be అన్నట. చూడాలి బై ఇది మనకి ఇక్కడ వేవ్ లెంత్ ఇచ్చాడు. ఈ ఫోటో ఎమిషన్ సెల్ విత్ ఎగ్జైటింగ్ వేవ్ లెంత్ ఎంత లాంబ్డా అన్నాడు. ఓకే, ఎస్సి బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సో వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు, వేవ్ వెలాసిటీ ఎంత ఇచ్చాడా, ద ఎగ్జైటింగ్ వేవ్ లెంత్. ఓకే, ద ఫాస్టెస్ట్ ఎలక్ట్రాన్ హ్యాస్ టు బి వి అన్నాడు. అంటే ఇక్కడ హాఫ్ ఎం వి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏముంది రెండో కేసులో ఎస్సీ బై ఇన్స్టెడ్ ఆఫ్ లాంబ్డా 3 లాంబ్డా బై 4 అని అంటాడు. 3 లాంబ్డా బై 4. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ హాఫ్ ఎం వి స్క్వేర్ మ్యాక్సిమా. ఎందుకు మ్యాక్సిమం రాశానంటే నేను ఇక్కడ వేవ్ లెంత్ రెండో కేసులో ఏమైంది 3 లాంబ్డా బై 4 అయింది. 3 లాంబ్డా బై 4 అంటే వేవ్ లెంత్ తగ్గింది, అంటే ఎనర్జీ పెరిగింది. ఎనర్జీ పెరిగిందంటే వెలాసిటీ ఆటోమేటిక్ పెరిగిద్దా. ఎనర్జీ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఆల్సో ఇంక్రీజెస్. సో దిస్ ద మ్యాక్సిమం వెలాసిటీ. ఓకేనా, మ్యాక్సిమం వెలాసిటీ. ఓకే, వాడు అడిగింది అంటే ఇంతకే సో స్పీడ్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎమిటెడ్ ఎలక్ట్రాన్ విల్ బి ఈ వి మ్యాక్సిమం స్క్వేర్ అడిగాడు. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అందాం, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అందాం. ఓకే, డన్. ఏం చేద్దామా, 2 - 1 చేద్దాం. 2 - 1 చేద్దామా. ఓకే, 2 - 1 చేయండి. 2 - 1 చేస్తే 4SC బై లాంబ్డా ఎంత అవుతుంది చూడండి అబ్బాయి. 4SC బై లాంబ్డా మైనస్ SC బై లాంబ్డా. 4SC బై 3 లాంబ్డా మైనస్ SC బై లాంబ్డా ఏమవుతుంది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా పై క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి హాఫ్ ఎమ్ వి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎమ్ వి మ్యాక్సిమం స్క్వేర్ అవుతుంది. అంతేగా 2 కదా, ఇది మ్యాక్సిమం అవుతుంది, ఇది వి స్క్వేర్ అవుతుంది జస్ట్. ఓకేరా, ఇక్కడ చూడరా. సో ఎంత అవుతుంది, 4/3 -1 SC by lambda is equal to half m v maxima square minus half m v square. Okay రా. 4 - 3 ఎంత అవుతుంది, జస్ట్ 1/3 అంటే SC by lambda అవుతుంది, 3 లాంబ్డా అవుతుంది రైట్. is equal to ఈ వాల్యూ ఈ పక్క వస్తే 4 - 1 3 గా 4 - 3 1/3. ఓకే, SC by lambda ఈ టర్మ్ ఇటు వస్తే ప్లస్ హాఫ్ ఎం వి స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం వి మ్యాక్సిమం స్క్వేర్ రా. మనకి ఈ టర్మ్ ఈ సైడ్ తీసుకొచ్చాను జస్ట్. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 4 - 3/3, దట్ ఈజ్ 4 - 3 వచ్చేసి 1 అనా, దట్ ఈజ్ SC బై 3 లాంబ్డా ప్లస్ హాఫ్ ఎం వి స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం వి మ్యాక్సిమం స్క్వేర్. వి మ్యాక్సిమం స్క్వేర్ వాల్యూ ఒకసారి చూడండి. అంటే ఈ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ కన్నా కూడా జాస్తి ఉంది. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ కన్నా కూడా జాస్తి ఉంది. అంటే ఏంటో మీనింగ్, హాఫ్ ఎం వి మ్యాక్సిమా స్క్వేర్ అనేది ఈజ్ గ్రేటర్ దాన్ హాఫ్ ఎం వి స్క్వేర్. అంతే కదరా, వి స్క్వేర్ ఉంది. ఓకే, సో మనకి వాడు ఆప్షన్ దేంట్లో ఉందంటే 4/3లో ఉంది. ఓకే, 4/3లో ఉందా, జస్ట్ వెయిట్లోనా 4/3లో ఉంది అంటే మనం ఏం చేసాము ఒకసారి చూద్దాం. ఇక్కడ 4/3లో ఉందా, 4/3లో రావాలి అంటే మనం ఏం చేసి సపరేట్ చేసాం కదా. మనం ఏం చేద్దాం అంటే ఒకసారి వెయిట్ మనం డివైడ్ చేద్దాం. ఒక నిమిషం వెయిట్, డివైడ్ చేద్దాం ఒకసారి. ఇక్కడ డివైడ్ చేస్తే 2/3 చేద్దాం. 2/3 డివైడ్ చేస్తే సారీ 2/1 చేద్దాం జస్ట్.
2/1 చేస్తే ఏమవుతుందా, ఎస్సీ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది, జస్ట్ 4/3 అవుతుంది. ఓకే అంతే కదా. ఓకే నెక్స్ట్ 2 చేస్తున్నారు కాబట్టి పై ప్లస్ హాఫ్ ఎమ్ వి మ్యాక్సిమా స్క్వేరు డివైడెడ్ బై పై ప్లస్ హాఫ్ ఎమ్ వి స్క్వేర్. అంతేనా? ఓకేనా? 2/1. ఓకేనా? సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏంట్రా, 4π ప్లస్ 4 ఇంటూ 1/2 కదా, వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3π ప్లస్ 3/2 ఎం వి మ్యాక్సిమం స్క్వేర్ రా. ఓకేరా? ఇది పక్క వస్తే జస్ట్ పై అవుతుంది. ఓకే 2mv స్క్వేర్ అవుతుంది ఇది. అంతే కదా. 3π పక్క వస్తే జస్ట్ పై 2mv స్క్వేర్. ఓకే ఈజ్ ఈక్వల్ రిమైనింగ్ ఎంత ఉందా, 3/2 ఎం వి మ్యాక్సిమా స్క్వేర్. ఓకేనా బాయ్? అంతే కదా. సో ఈ 3/2 మనం ఈ సైడ్ తీసుకెళ్దాం. టూ బై త్రీ ఆఫ్ పై ప్లస్ 2mv స్క్వేర్ అనా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందిరా, ఎంవి మ్యాక్సిమా స్క్వేర్ అయింది. సో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ జస్ట్ వెయిట్ నా. ఓకే నాన్న, ఇక్కడ జస్ట్ ఇక్కడ చూడరా, ఈ టర్మ్ మొత్తం ఇటు రావాలి. నేను ఏం చేశానంటే జస్ట్ స్మాల్ మిస్టేక్ చేశాను. ఇక్కడ టర్మ్ మొత్తం చూడండి ఒకసారి. 4/3 అనేది ఇక్కడ చూడండి రా, ఎస్సీ/λ బై యాక్చువల్లీ 4SC/3λ డివైడెడ్ బై SC/λ. SC/λ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. జస్ట్ పై టర్మ్ 4/3 ఉంది, డినామినేటర్లో జస్ట్ 1 ఉంది అన్న. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి దీన్ని. ఏమవుతుందా, 4/3 పై ప్లస్ 4/3 ఆఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇంకా, పై ప్లస్ ఆఫ్ ఎంవి మ్యాక్సిమా స్క్వేర్ ఉంది. ఇదిరా. ఓకే 4/3 పై 4/3 ఇంటూ హాఫ్ ఎంవి స్క్వేర్. ఓకే నానా. సో ఈ పై ఈ సైడ్ తీసుకొచ్చేసేయండి రా. పై ఈ పక్క వస్తే 4/3 పై మైనస్ పై ఎంత అవుతుందిరా, జస్ట్ 5/3 అవుతుంది. 5/3 అవుతుంది ప్లస్ 4/3 హాఫ్ ఎమ్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎమ్ వి మ్యాక్సిమా స్క్వేర్ అబ్బాయి. ఓకే ఇప్పుడు చూడరా, మ్యాక్సిమం వెలాసిటీ అనేది ఇనీషియల్ వెలాసిటీ కన్నా కూడా ఇంకా జాస్తి ఉంది. 5/3 యాడ్ అవుతుంది. 5/3 యాడ్ అవుతుంది. సో లిసన్ కేర్ఫుల్లీ. సో హాఫ్ ఎం వి స్క్వేర్ మ్యాక్సిమా వాల్యూ ఎంత అంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఇనిషియల్ వెలాసిటీ కన్నా కూడా ఇంకా ఎక్కువ. ఓకేనా? అంటే 5/3 యాడ్ అవుతుంది కాబట్టి సో హాఫ్ ఎం వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్కువ కాబట్టి గ్రేటర్ దాన్ 4/3 ఆఫ్ ఎం వి స్క్వేర్. రే ఈ వాల్యూ కన్నా కూడా ఇంకా ఎక్కువ, ఈక్వల్ కాదు. ఎందుకంటే 5/3 ఉంది, ఇంకా 4/3 కూడా ఉంది. సో హాఫ్ ఎం వి స్క్వేర్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద 4/3 ఆఫ్ ఎం వి స్క్వేర్. ఈ టర్మ్ కన్నా కూడా ఇంకా ఎక్కువ ఈ వాల్యూ. అందుకే రాసాను చూడండి, హాఫ్ ఎం వి స్క్వేర్ మ్యాక్సిమా గ్రేటర్ దాన్ 4/3 ఆఫ్ ఎం వి స్క్వేర్. హాఫ్ ఎం క్యాన్సిల్ అవుట్. సో వి స్క్వేర్ మ్యాక్సిమా వాల్యూ ఎంత అంటే గ్రేటర్ దాన్ 4/3 వి స్క్వేర్. అంతేనా? సో ఇప్పుడు వి మ్యాక్సిమా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందా, వి మ్యాక్సిమా గ్రేటర్ దాన్ 4/3 హోల్ ది పవర్ ఆఫ్ 1/2 ఇంటూ వీరా. అది ఆన్సర్. సో ఒకసారి చూడండి, ద స్పీడ్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అంటే మ్యాక్సిమం emitted electron will be greater than v of 4/3 whole to the power of 1/2. Okay, option 4 రా. Option 4 నానా. ఇక్కడ చూడండి నా, లిసన్ కేర్ఫుల్లీ.
This is the first equation. Next one wavelength 3 lambda by 4 అయిందన్నాడు. This is second equation. అప్పుడు maximum velocity or fastest velocity వచ్చింది. That is equation number 2 రా. సో నేను ఏం చేశానంటే 2/1 చేశాను. 2/1 చేసినప్పుడు ఏమవుతుంది, ఇది 1 టర్మ్, ఇది ఒక 1 టర్మ్ కాబట్టి ఎస్సీ వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది. 4/3/1 ఈజ్ ఈక్వల్ టు 2 టర్మ్స్ రాశాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను రా, దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. 4/3 పై 4/3 ఆఫ్ mv స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పై, దీనికి మల్టిప్లై అయింది కాబట్టి 1తో మల్టిప్లై అయితే జస్ట్ పై ప్లస్ ఆఫ్ ఎం వి మ్యాక్సిమం స్క్వేర్ అయింది. ఓకే, దాన్ని సింప్లిఫై చేశాను అంతే జస్ట్. ఓకేనా? సో దట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ type of bit. Next, write down. Next, I will go for problem number problem number 9 ra. Problem number 9, just a theoretical concept, no calculation. The maximum velocity of an electron emitted by light of wavelength lambda. Maximum velocity of an electron emitted by light of wavelength lambda incident on the surface of metal of work function pi is an error. Maximum velocity కావాలి. According to Einstein's equation formula is c by lambda work function of mv square maxima. అదే కదా. So c by lambda minus pi is equal to half mv square maxima. ఈ పై ఈ సైడ్ తీసుకొచ్చాను అంతే జస్ట్. c by lambda minus pi ఓకేనా బాయ్ ఇంటూ 2 రా డివైడెడ్ బై m రా, అంతేనా, is equal to v square maxima రా. ఇప్పుడు చూడండి రా, ఏం చేద్దాం, 2ని లోపల తీసుకెళ్దామా. ఓకే, రూట్ వేస్తే వస్తుంది వి స్క్వేర్ మ్యాక్సిమా, లేదంటే వి ఈజ్ ఈక్వల్ టు 2/m ఎస్సీ బై లాంబ్డా మైనస్ 5 రూట్ ఓవర్, దట్స్ ఆల్. ఆ టైప్ ఇచ్చాడు ఆన్సర్, ఆ టైప్ జస్ట్ దీన్ని కొద్దిగా మాడిఫై చేద్దాం. వెలాసిటీ మ్యాక్సిమం వెలాసిటీ is equal to, so 2/m hc minus lambda pi LCM descender just lambda. Okay nana, root over v maxima is equal to 2 hc minus lambda pi by m lambda root over. That's all. That is the answer. Okay, 2hc minus lambda pi by m lambda root over is nothing but 1/2. Is nothing but 1/2. That's all. అదే. ఓకేనా? సో ఆప్షన్ ఎంత? 3. ఆప్షన్ 3 లా. నెక్స్ట్ న్యూమరికల్ 10th one. Next numerical problem, 10th bit. This is also very easy. Photoelectric cell. In a photoelectric cell, the wavelength of incident light changed from 4000 angstroms to 3000 angstroms. Then the changing stopping potential will be అన్నాడు. ఒకసారి చూడరా, ఫస్ట్ E1 ఎంత అంటే hc by lambda 1 వేసుకున్నారా. hc వాల్యూ 12400 ఎలక్ట్రాన్ వోల్ట్ డివైడెడ్ బై 4000 అన్నాడుగా. యాంగ్స్ట్రమ్స్ అయితే 0000 క్యాన్సిల్ అవుట్, 4 3.1 బై 3.1 ఎలక్ట్రాన్ వోల్ట్. అరే ఈ 0 పైకి వస్తే 10⁻⁻1 వాల్యూ ట్రాన్స్పోర్ట్ చేశాను. దట్ ఈస్ రైట్ సైడ్. నెక్స్ట్ E2 కూడా కనుక్కోండిరా. hc by lambda 2 12400 electron volt divided by lambda 2 ఎంత బై 6000 జస్ట్ సారీ 3000 ఇచ్చాడు. 3000 0000 క్యాన్సిల్ అవుట్, 3 4s are 12 రా, 3 1s are 0.5
1 ఉంది, 0 పెట్టుకున్నాం అనుకో 3. ఓకే, ఎంత అవుతుంది ఇది? 4.13 ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. ఇది 4.13. 1 ఓకే ఓకే కరెక్ట్ రా. 4.13 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇప్పుడు చూడండి అబ్బాయి, E1 E2 వచ్చేసింది. వాడు ఏమన్నాడు రా? చేంజ్ ఇన్ స్టాపింగ్ పొటెన్షియల్ విల్ బి అన్నాడు. చేంజ్ ఇన్ స్టాపింగ్ పొటెన్షియల్ ఎంత అన్నాడు. అంతేగా? ఓకే, ఇప్పుడు మనకి E1 ఈజ్ ఈక్వల్ టు పై ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అనుకో, KE1. Right, kinetic energy is nothing but stopping potential. Kinetic energy electron volts is nothing but stopping potential in volts applied. అట్లాగే E2 is equal to pi plus KE2. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 రా. 2 minus 1 ఎంత రా? E2 minus E1 ఎంత? 4.13, 3.10, 3 అబ్బాయి 0 అబ్బాయి 1.03. అది 1.03 ఎలక్ట్రాన్ వోల్ట్. ఏమవుతుంది? 2 minus 1 చేస్తే పై క్యాన్సిల్ అవుతుంది. సో KE2 మైనస్ KE1 ఎంత వచ్చిన ఆన్సర్? 1.03 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ నథింగ్ బట్ 1.03 వోల్ట్స్ స్టాపింగ్ పొటెన్షియల్. This is the change in stopping potential 1.03 volts. So that is the 10th one. 2. 10th bit to 2 nana. Write down. Okay, 11th. 2 identical photo cathodes receive light of frequencies F1 and F2 each other. If the velocities of photoelectrons coming out are respectively V1 and V2 each other. Velocities V1 and V2. Incident frequencies F1 and F2 under. Okay na bhai. H F1, H nu. According to next quadratic equation, E equal to H nu kada. So H F1 is equal to work function of plus kinetic energy of mv square. Velocities of electrons of mass m coming out of respectively V1 and V2. So ఇది V1 రా. ఓకే నా బై. ఈక్వేషన్ నెంబర్ 1 ఉందామా? ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 నౌ. నెక్స్ట్ సిమిలర్లీ ఐన్స్టీన్ ఫోరియర్ ఈక్వేషన్ E అంటే H nu or HF. HF2 is equal to pi plus half V2 square. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 2 రా. సో 1 minus 2 చేద్దాం. H కామన్, F1 minus F2. ఓకే, పై క్యాన్సిల్ అవుట్. హాఫ్ M కామన్, V1 square minus V2 square. ఓకేనా బాయ్? ఓకేనా? సో క్రాస్ మల్టిప్లికేషన్ 2H by M F1 minus F2 is equal to V1 square minus V2 square. That is the answer. అంతే కదరా? V1 square minus V2 square is equal to 2H by M F1 minus F2. 2H by M F1 minus F2. That is option number 1. It is the answer nana. 1 right. Next 12th bit. 12th one ra. Light of wavelength lambda. Okay. Strikes a photo. Light of wavelength lambda. Okay. Strikes a photo emission surface. Electrons are ejected with kinetic energy E. Okay. If the kinetic energy to increase to 2E, the wavelength must be changes to lambda dash. 1 and okay. See. So listen carefully. So ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా వాచ్ చేయండి అన్న. లైట్ ఆఫ్ వేవ్లెంత్ లాంబ్డా అన్నాడు కాబట్టి SC బై లాంబ్డా. ఐన్స్టీన్ ఫోరియర్ ఈక్వేషన్ తీసుకుంటాను. పై ప్లస్ ఆఫ్ mv స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు, లాస్ట్ ఇచ్చాడు. కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు. లైట్ ఆఫ్ వేవ్లెంత్ లాంబ్డా స్ట్రైక్స్ ఎ ఫోటోయిక్ సర్ఫేస్, ఎలక్ట్రాన్స్ ఆర్ రిజెక్టెడ్ విత్ కైనెటిక్ ఎనర్జీ E. ఓకేనా బాయ్? కైనెటిక్ ఎనర్జీ Kనో Eనో అనుకోండి. E. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు? If the kinetic energy to increase to 2E, the wavelength must be changes to lambda dash. C by lambda dash is equal to pi plus kinetic energy ఎంత అన్నాడు? 2E అన్నాడు. ఓకేనా?
ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. 2 - 1 చేద్దామా? 2 - 1 చేద్దామా? ఏం చేద్దాం? 2 - 1 చేస్తే ఇప్పుడు పై క్యాన్సిల్ అయిపోతుంది అనమాట కదా. సో పని చేద్దాం మనం సింపుల్గా. దీని ఈ సైడ్ తీసుకురండి రా. SC/λ మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు ఈయా. ఓకే, ఈ ఈక్వేషన్ నెంబర్ 3ని ఈక్వేషన్ 1లో రాద్దామా? వెయిట్, దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటా. అట్లాగే ఇది చూడండి, SC/λ మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు 2e, ఈక్వేషన్ నెంబర్ 4. వాడు అడిగింది రిలేషన్ బిట్వీన్ ల్యాండా కదా, ల్యాండా అండ్ ల్యాండా డాష్. ఓకే, సో మనం ఏం చేద్దాం, దీన్ని 2తో మల్టిప్లై చేద్దాంరా. 3 ఇంటూ ఈక్వేషన్ 3 ఇంటూ 2. ఓకేనా బాయ్? ఇప్పుడు ఏమవుతుందా? 2HC/λ 2HC/λ మైనస్ 2π, అంతేగా. 3ని 2తో మల్టిప్లై చేస్తాం. 2HC/λ మైనస్ 2π, దట్ ఈస్ ఈక్వల్ టు E. దట్ ఈస్ ఈక్వల్ టు వాట్? 2E. ఈక్వేషన్ నెంబర్ 4 రై. ఈక్వేషన్ నెంబర్ 5 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫైవ్ వచ్చింది కాబట్టి సో 2e వాల్యూ మనకు వచ్చేసింది. SC/2e ఈక్వేషన్ కంపేర్. See this, compare 4 and 5. Compare 4 and 5 compare చేస్తే 2HC/λ మైనస్ 2π ఈజ్ ఈక్వల్ టు 2e వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? SC/λ డాష్ మైనస్ పై ఉందా? ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడరా, ఈ మైనస్ పై ఈ సైడ్ ఇస్తాడు. SC/λ డాష్ వాల్యూ ఎంత అంటే 2HC/λ మైనస్ పై, అంతే కదా. ఈ మైనస్ పై ఈ పక్క వస్తే ప్లస్ పై అవుతుంది. మైనస్ 2π మైనస్ పై జస్ట్ మైనస్ పై. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. SC/λ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2HC/λ మైనస్ పై. మైనస్ పై అంటే లాంబ్డా డాష్ వాల్యూ ఒకసారి చూడండి, 1/λ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కాన్స్టెంట్ అయినా రైట్, జస్ట్ లిజన్. ఎంత అవుతుంది మనకి? 1/λ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా? 2/λ మైనస్ 1/λ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2/λ మైనస్ పై ఉంది. అంటే 1/λ డాష్ వాల్యూ 2/λ డాష్ కన్నా కూడా తక్కువ, ఇంకా తక్కువ, అంతేగా? అంతే కదా. అంటే 1/λ డాష్ వాల్యూ అనేది స్మాలర్ వాల్యూ. సో దట్ మీన్స్ 1/λ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/λ డాష్ లెస్ దాన్ 2/λ. 1/λ డాష్ లెస్ దాన్ 2/λ. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు λ/2 లెస్ దాన్ λ డాష్. అంతేగా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే లాంబ్డా ఇటు వస్తుంది, 2 దిగుకు వస్తుంది, λ/2 అవుతుంది. λ/2 లెస్ దాన్ λ డాష్. అంటే లాంబ్డా డాష్ వాల్యూ λ/2 కన్నా తక్కువ, లాంబ్డా కన్నా ఎక్కువ. దట్ ఈస్ ద ఆన్సర్. జాగ్రత్త చూడాలని ఇక్కడ. సి ఒకసారి చూడరా, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 రా. మీరు జస్ట్ ఇక్కడ నేనేం చేశానంటే, మీరు సబ్ట్రాక్ట్ చేయడం కన్నా కూడా ఇక్కడ ఒకసారి నేను ఈ వాల్యూ ఈ సైడ్ తీసుకొచ్చాను కదా. 3, 4 ఈక్వేషన్ వచ్చినాయి, ఇది 2 వచ్చింది. మీరు ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే అట్లా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఈ జస్ట్ ఈక్వేషన్ నెంబర్ 3 ఇది ఈ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి, సరిపోతుంది. లేదా ఈ మెథడ్ చేయండి, ఎట్లయినా ఉంటుంది. ఈక్వేషన్ నెంబర్ 3 × 2 చేశాను, 2e వాల్యూ వచ్చింది. ఆ 2e వాల్యూని ఇక్కడ రాశాను అంతే జస్ట్.
సో అల్టిమేట్గా మనకి ఏమొచ్చింది ఎస్సీ బై లాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ టు 2ac బై లాంబ్డా మైనస్ పై వచ్చిందన్న లాంబ్డా మైనస్ పై వచ్చింది. సో ఎస్సీ వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి ఒకసారి చూస్తే 1 బై లాంబ్డా డాష్ అనేది 2ac బై లాంబ్డా డాష్ కన్నా ఇంకా తక్కువ, ఎందుకంటే మైనస్ పై సపరేట్ అవుతుంది అబ్బాయి. 1 బై లాంబ్డా డాష్ లెస్ దాన్ 2 బై లాంబ్డా, 1 బై లాంబ్డా డాష్ వాల్యూ 1 బై లాంబ్డా 2 బై లాంబ్డా కన్నా ఇంకా తక్కువ, ఎందుకంటే మైనస్ సపరేట్ అవుతుంది ఇక్కడ, వర్క్ ఫంక్షన్ కూడా మైనస్ చేస్తే మిగతాది 1 బై లాంబ్డా డాష్ వాల్యూ. సో 1 by lambda dash less than 2 by lambda on cross multiplication lambda by 2 less than lambda dash. అంటే lambda dash value lambda by 2 కన్నా కూడా ఎక్కువ అంతే కదా. lambda dash value lambda by 2 కన్నా ఎక్కువ, lambda కన్నా తక్కువ. lambda by 2 కన్నా lambda dash value ఎక్కువ, lambda కన్నా తక్కువ. ఓకే, సో దట్ ఈస్ ద ఆప్షన్ ఎన్నోదరా ఆప్షన్ 12th one ఆప్షన్ 3 అబ్బాయి. Option 3. 12th one, option 3. Write down. So next, okay Nana, next problem number 13. కేర్ఫుల్ చూడండి, దిస్ ఇస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. గ్రాఫ్ ఇచ్చేయండి అన్న మనకి. ఓకే, దిస్ ఈస్ ద కోర్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. సో ఈ గ్రాఫ్లో దిస్ ఈస్ 0. ఓకే ఓకే ఓకే, ఒకసారి కేర్ఫుల్గా వాచ్ చేయాలి. ఇది 0నా, ఇది ఏరా, ఇది బీరా, ఇది సీనా. ఓకే నాన్న, ఇది ఇంటెన్సిటీ. ఓకే నాన్న, ఇక్కడ ఒకసారి కేర్ఫుల్ చూడరా, ఇది ఫ్రీక్వెన్సీ, స్టాపింగ్ పొటెన్షియల్ ఏదైనా ఓకేనా పై. ఓకేనా,